నిర్గమకాండము 29వ అధ్యాయం 42వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 29 వర్స్ 42. నిర్గమ 29:42. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను దేవుని యొక్క సన్నిధి మోషే కోరినట్లు, మోషే సన్నిధిలో నడిచినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. అందుకే 33:15లో నిర్గమకాండం 33:15లో మోషే నీ సన్నిధి రానియడలా ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోవద్దు. కనుక మోషే దేవుని సన్నిధిలో ఉన్నవాడు, నడిచినవాడు, దేవుని సన్నిధిని ఆపేక్షించినవాడు, దేవుని సన్నిధి కొరకు జీవించడానికి ఇష్టపడ్డవాడు. దేవుని సన్నిధిలో మోషే ఎలాగ దేవునికి ప్రీతికరంగా జీవించినాడో 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది, మోషే అసమానమైన వ్యక్తి. ఒక 5 అసమానమైన కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. దాంట్లో మొదటిది ఏంటంటే, మీరు చెప్తారా నేను చెప్పాలా? ఓకే. మోషే దివ్య సుందరుడు అని అపోస్తుల కార్యంలో ఎబ్రిల్లో మనం చూస్తాం. సుందరుడు అనేది విశేషణం, దివ్య సుందరుడు అనేది 2 అంతల విశేషణం. డబల్ అబ్జెక్టివ్ ఈజ్ ఆల్వేస్ డబుల్ మ్యాగ్నిఫికేషన్. మామూలుగా మనకు ఒకే అబ్జెక్టివ్ అంటే ఒకే విశేషణం వాడడమే కష్టం. వాళ్ళు బాగున్నారండి అని చెప్పాలంటేనే వాళ్ళు మిక్కిలి బాగున్నారు. దివ్య సుందరుడు వేరే, దివ్య సుందరుడు వేరే. తెలుగులో చాలా అమోఘమైన మాట అది, మోషేకి మాత్రమే వాడబడుతూ వచ్చింది. అంటే మోషే మనలాంటి సామాన్యమైన మనిషి కాదు, ఈజ్ ఎ దివ్య సుందరుడు. తెలుగులో ఇంగ్లీష్లో అంత సరిగ్గా లేదు, ప్రాపర్ చైల్డ్ అని రాశారు, అంటే సరైన పిల్లవాడు అని. తెలుగులోనైతే ఆయన దివ్య సుందరుడు. ఎవరికి ఆ మాట బైబిల్లో లేదు. కొంతమంది బైబిల్లో మగవాళ్ళు కూడా చాలా అందంగా ఉన్నారు. ఉదాహరణకి దానియేలు గురించి చెప్పబడింది 1వ అధ్యాయంలో, లోపము లేని సౌందర్యము, నెగిటివ్ పాజిటివ్ ఈజ్ డబుల్ పాజిటివ్. లోపము లేని సౌందర్యం అంటే సౌందర్యం ఉంటుంది మనుషులకి, లోపం ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం వాళ్ళు చాలా బాగున్నారండి, కానీ కొద్దిగా పొట్టికున్నారు. ఇంకా కొంతమందిని అనుకున్నాం వాళ్ళు చాలా బాగున్నారు కానీ నడక బాగలేదండి. వాళ్ళు చాలా బాగున్నారంటే నవ్వితే చూడబుద్ధి కాదండి. ఇలాగ ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు చాలా బాగున్నాయి కానీ తల వెంట్రుకలు బాగాలేదండి. ఇలాగ లోపాలు మనుషుల్లో కనిపిస్తాయి. దానియేలు ఎలాంటి వాడంటే లోపము లేని సౌందర్యం కలిగిన వాడు. అలాగే యోసేపుని గురించి, దానియేలు గురించి, మోషేని గురించి బైబిల్లో రాస్తూ వచ్చింది. మోషే దివ్య సుందరుడు, పేరుకి తగినట్లు ఉంటారు. మీరు ఏదన్నా నేను ఇలాగ చెప్తే వేరేగా అనుకోవద్దండి. కొంతమంది పేర్లేమో, ఒక బ్రదర్స్ కూడా ఉంటారు సుందర్రావు అని, అస్సలు చూడబుద్ధి కాదు. పేరు మరి ఎందుకు పెట్టుకున్నారో అది తెలియదు. మోషేది అలాంటిది కాదు. పేరు ఒకటి జీవితం ఒకటి కాదు, పేరు ఒకటి రూపం ఒకటి కాదు, పేరుకి తగినట్లుగానే ఆయన జీవించినాడు. కనుక మొదటిది ఆయన దివ్య సుందరుడు. రెండవది, ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ 2 moms ఇన్ ద బైబిల్. అర్థమైందా నేను చెప్పిన మాట? బైబిల్లో 2 తలలు కలిగిన ఒకే ఒక మనిషి. తల్లులు, మదర్స్. తల్లులు అంటే మీరు తలలు అనుకుంటారా? 2 తల్లులు ఆయనకున్నారు. వన్ ఈజ్ ఎ బయలాజికల్ మదర్, ద అదర్ ఈజ్ ఎ స్టెప్ మదర్. స్టెప్ మదర్ అంటే పోషించి పెంచి చూసుకునింది. ఆమె ఫరో రాజు యొక్క కుమార్తె. వాళ్ళ అమ్మగారు మీకు తెలుసు కదా, అమ్రామ యాకోబేదులు, వారు మోషేని కన్నారు. కనుక 2 తల్లుల ప్రేమ మోషే అనుభవిస్తూ వచ్చినాడు.
అది దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం అని మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. మూడవది, మోసెస్ ఈజ్ ద ఓన్లీ చైల్డ్ హూ ట్రావెల్డ్ ఫ్రమ్ నైల్ టు నెబో. నైలు నదిలో నుండి నెబో పర్వతానికి ప్రయాణం చేసినాడు. ఏ జర్నీ ఫ్రమ్ నైల్ టు నెబో ఈజ్ ఏ ఆటో స్కెచ్ ఆఫ్ మోసెస్. నైలు నది ప్రపంచంలోనే చాలా పొడవైన నది. నాకు తెలిసి దాదాపు 6 దేశాలు, రాష్ట్రాలు కాదు, దేశాలు దాటి నైలు నది ప్రవహిస్తుంది. చివరికి వచ్చేది ఐగుప్తులోనే పుడుతుందేమో నైలు అనుకుంటాం. కాదు, ఆఫ్రికాలో ఎక్కడో మధ్య ఆఫ్రికాలో పుట్టి దాదాపు 6 దేశాలు దాటుకొని వచ్చి ఐగుప్తు దేశంలో వచ్చి సముద్రంలో కలుస్తుంది. అందుకే ఐగుప్తుకి నైల్ నది వరప్రసాదం అని అంటారు. ఈ నైల్ నది తిమింగళాలకు పెట్టింది పేరు. 3 నెలల మాంసపు ముద్దైన మోషేను జమ్ముపీట తయారు చేసి ఆ నైల్ నదిలో వదిలాడు. పిల్లికి పాలు ఎక్కడున్నాయో చెప్పాల్సిన పని లేదు, పామకు కప్పలు ఎక్కడున్నాయో చెప్పాల్సిన పని లేదు, బల్లికి పురుగులు ఎక్కడున్నాయో చెప్పాల్సిన పని లేదు, కోడికి మేత ఎక్కడుందో చెప్పాల్సిన పని లేదు, తోడేళ్ళకి మేక ఎక్కడుందో చెప్పాల్సిన పని లేదు, సింహానికి జింక ఎక్కడుందో చెప్పాల్సిన పని లేదు, వేటగానికి పక్షులు ఎక్కడున్నాయో చెప్పాల్సిన పని లేదు, కషాయవానికి ఎలా కొయ్యాలో చెప్పాల్సిన పని లేదు, విశ్వాసికి పాపం ఎలా చేయాలో చెప్పాల్సిన పని లేదు. అలాగే ముసలిలకు కూడా మనిషి ఎక్కడున్నాడో చెప్పాల్సిన పని లేదు, వాసన పట్టుకొని వస్తాయి. నైల్ నదిలో జంబుపెట్టలో వదిలేసిన మోషే 3 నెలల మాంసపు ముద్దను దేవుడు ఆ నైల్ నది గుండా జరిగింది. ఎందుకు 3 నెలలు దాచిన తర్వాత దాచలేకపోయారని బైబిల్లో రాయబడింది కదా. మామూలు మీకు తెలుసు కదా, మీలో కొంతమంది మెడికోస్ ఉంటే అర్థమైద్ది. పిల్లలకున్న ఆ లక్షణాలు ఏంటంటే 3 నెలల దాకా బాగా చూసుకున్నారు, తర్వాత కష్టమైపోయింది, ఏడుస్తారు. ఆ దినాల్లో ఒక ఇశ్రాయేలీల ఇళ్లలో మగపిల్లవాడు ఉన్నాడు లేదని ఎలాగ తెలుసుకోవాలా? ఇంటింటికి పోయి సర్వే చేసేది కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఐగుప్తీయులు వాళ్ళకున్న మగబిడ్డను తీసుకొని చిన్న పిల్లోని 2-3 నెలలు ఉన్న పిల్లోని తోపుడు బండి ఉంటుంది, కూరగాయలు అమ్ముతారు ఉదయాన్న మన వీధుల దగ్గరికి వచ్చి, ఆకుకూరలు కూరగాయలు అమ్మ అని. అలాంటి తోపుడు బండి మీద ఆ పిల్లని కూర్చోబెట్టి, చిన్న పిల్లని పడుకోబెట్టి వాడిని గిచ్చుతా ఏడిపిస్తూ వస్తారు వీధుల్లో. వాని ఏడుపు విని, ఇప్పుడు మీరు ఇక్కడ ఇశ్రాయేలీలు మీరు ఒక ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఒక మగపిల్లాడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడంటే మీ పిల్లోడు కూడా ఏడుపు పికప్ చేస్తాడు, వాళ్ళకి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఎట్లా అంటే డాక్టర్స్కి తెలిసింటుంది. నేను ఆ మధ్యలో ఒకసారి ఒక హాస్పిటల్లో డాక్టర్స్ కొరకు ప్రీ క్రిస్మస్ వర్తమానం చెప్పడానికి పిలిచినాను. సరే, అది హాస్పిటల్ లోపల కదా, ఇట్లా ఒక పెద్ద వార్డ్స్ కొన్ని దాటిపోవాలి. దాంట్లో ఒక వార్డ్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ వార్డు. వెళ్ళేటప్పుడు ఆ వార్డ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. పెద్ద హాల్, ఎన్నో మంచాలు వేసినారు, డెలివరీ అయిన స్త్రీలు అంటున్నారు. నన్ను ఒక డాక్టర్లు తీసుకెళ్తున్నారు. సరే, లోపలికి వెళ్ళాము. వేరే హాల్లో మీటింగ్ జరిగింది, యేసుప్రభుని గురించి వారికి చెప్పినాం ప్రీ క్రిస్మస్. తిరిగి వస్తూ ఉంటే మళ్ళీ హాల్ గుండే రావాలి బయటికి. హాల్లో పిల్లలు ఏడుస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత నేను అడిగా, అక్కడ ఉన్న డాక్టర్లు, కొంతమంది డాక్టర్లు పరిచయం కదా, వాళ్ళని అడిగితే, ఏంటి బ్రదర్ మనం వెళ్ళేటప్పుడు ఎవరు ఏడవట్లేదు కానీ మనము వచ్చేటప్పుడు ఏడుస్తున్నారే అని అంటే, పక్కన గైనిక్ లేడీ డాక్టర్ ఒక ఆమె ఉంది. ఆమె చెప్తుంది, బ్రదర్ పిల్లలకున్న నైజం ఏంటంటే ఒకడు ఏడుస్తే అందరూ ఏడుస్తారు, ఒకడు మానుకుంటే అందరూ మానుకుంటారు. అదేంటి సిస్టర్ అంటే, అంతే బ్రదర్, పిల్లలు ఒకళ్ళు ఏడుస్తుంటే అయ్యో వాడికి ఏమో జరిగింది అని వీళ్ళు కూడా ఏడుస్తారు. అందుకే మీ ఇంట్లో కూడా చూడండి, 2 పిల్లలు ఉన్నారు, ఒకడు ఏడిస్తే మిగతా వాడు కూడా మూలకు పోయి కూర్చుంటాడు. నీకేమైందిరా అంటే ఇంక మళ్ళీ వాడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు ఏమో అంత అటాచ్మెంట్ పెట్టాడు వాళ్ళకి. అలాగే ఇశ్రాయేలీల యొక్క పిల్లల్ని అనుకోవటానికి తోపుడు బండి మీద ఐగుప్తీయులు పిల్లవాడిని ఏడిపిస్తూ వస్తారు. అది మన ఇశ్రాయేలీల ఇండ్లలో ఉన్న పిల్లలు క్యాచ్ చేస్తే వాళ్ళు ఏడుస్తారు. ఏడిస్తే ఇప్పుడు ఏం చేస్తారు? బయట తోపుడు బండి మీద వచ్చే ఐగుప్తు సైనికులు మన ఇంట్లోనికి వచ్చి మన పిల్లని తీసుకెళ్ళి మన ఎదురుగా చంపేసి మన ఇంటి దగ్గర పడేసిపోతారు. దట్ వాజ్ మోస్ట్ హారిబుల్ ఇన్సేన్ వాక్.
అమ్రాము యాకోబేదులు 3 నెలలు అలాగే చేశారు, తర్వాత చేయలేకపోయారు. మా కళ్ళెదుటి చంపేస్తే మేము ఎట్లా చూడాలా, దాని వదలు పుట్టుకుంటుంటేనే మేలు అని అనుకుంటారు కదా తల్లిదండ్రులు. అందుకనే జమ్ము పెట్టి తయారు చేసి విడిచిపెట్టారు. అది మోషే స్టోరీ. ఆ తర్వాత జరిగింది నాకంటే మీకు బాగా తెలుసు కదా. మోషే 40 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నాడు. ఆ తర్వాత గొప్పవాడయ్యాడు. ఇప్పుడు మోషే అసమానమైన సంగతుల గురించి ఎన్ని చెప్పాం. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి వస్తాం, మర్చిపోతారేమో అని అనుకోవద్దండి. మొదటిది ఏంటి? దివ్యసుందరుడు. రెండవది ఏంటి? 2 తలలు కలిగినవాడు. మూడవది ఏంటి? నైలు నది నుండి నెబో పర్వతానికి ప్రయాణం చేసినవాడు. నాలుగవది ఏంటంటే బైబిల్లో రాయబడింది, హి వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు విద్యలన్నిటిలో ఆయన ప్రవీణుడు, ఎక్స్పర్ట్. జస్ట్ మన మాదిరి 35 మార్కులు పాస్ కాదు. మనం అంటున్నాం కదా, ఎట్లా క్వాలిఫైర్, కరెక్ట్ మార్క్ నా దగ్గరికి వచ్చి ఆగిపోయింది. మనది ఆడదాకా వచ్చి ఆగిపోతుంది. మోషే అలా కాదు. హి వాజ్ టాప్ ఇన్ ఆల్ ది ఈజిప్షియన్ విజ్డమ్. వాళ్ళు ఇశ్రాయేలుకి తెలివి కాదు అది. ఐగుప్తు సిలబస్ మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అలాగే బబులోన్ సిలబస్ కూడా దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు చదివారు కదా. సిలబస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం చదవకూడనివి, రాయకూడనివి, గుర్తుపెట్టుకోకూడనివి అన్నీ దాంట్లో ఉంటాయి. చదవాలి మరి. చదివినారు. చదవడం మాత్రమే కాదు, ఎక్స్పర్ట్, ప్రావీణ్యం కలిగిన వాడు. పాత నిబంధనలో ఎక్కువ చదివినవాడు మోషే. కొత్త నిబంధనలో ఎక్కువ చదివినవాడు పౌలు. దేవుడు ఇద్దరిని ఎంత బలంగా వాడుకున్నాడు చూడండి. చదివే అర్థం కాదు. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ బైబిల్ చదివేకి వస్తే చాలు, తర్వాత సేవ చేయొచ్చు అని. అది కూడా కరెక్టే. ఆమోస్ అట్లే ఉన్నాడు. కానీ మోషే పరిచయం వేరు, ఆమోస్ పరిచయం వేరు కదా. పేతురు పరిచయం వేరు, పౌలు పరిచయం వేరు కదా. తేడా ఉంటుంది. తేడా లేకుండా ఉండదు. యాపిల్ పండుకి టైగర్ యాపిల్కి తేడా ఉందా? తేడా ఉంటుంది. ప్రభు అందరిని వాడుకుంటాడు, పేతురుని కూడా వాడుకుంటాడు. కానీ ఒక్కొరు పరిచయం ఒక్కొరు తేడా. సూర్యుని మహిమ వేరే, చంద్రుని మహిమ వేరే, నక్షత్రాల మహిమ వేరే. పౌలే చెప్పాడు. మాంసం కూడా, ఓడి మాంసం వేరే, చేప మాంసం వేరే, పొట్టేళ్ళ మాంసం వేరే. మాంసమే అది రకరకాలు ఉంది కదా. కోడి మాంసం 200కే ఇస్తారు, పొట్టేళ్ళ మాంసం 200కి ఇస్తారా? ఇరా? ఇవ్వరు. అది ఆ కాస్ట్ వేరే, అది వేరే. అలాగే విశ్వాసులే అందరూ, పిలువబడిన వారే అందరూ. ఒకరు బాయిలర్ కోళ్ళు ఉంటారు, ఒకరు నాటుకోళ్ళు ఉంటారు, ఒకరు పొట్టేళ్ళు ఉంటారు. అంతా ఒకే రకంగా మనకు అనిపిస్తుందేమో కానీ దాంట్లో ఉన్న తారతమ్యాలు వేరు. అలాగే మోషేను దేవుడు సిద్ధపరుస్తూ వచ్చిన. ఇప్పుడు ఎన్ని చెప్పా? 4 ఓకే. 5వది మోషే బైబిల్లోనే మొదటి 5 పుస్తకాలు రాసిన గ్రంథకర్త. కానీ వాటికి తన పేరు పెట్టుకోలేదు. ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఏమి లేకపోయినా మన పేరు ఉండాలని మనం ప్రాకలాడుతుంటాం, యాగ చేస్తుంటాం. నా పేరు పెట్టి, నా పేరు పెట్టి, నా పేరు ఎక్కడవుతున్నాడు? ఆదికాండం, నిర్గమం, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకం 5 పుస్తకాలు రాశాడు. ఎక్కడ ఆయన పేరు పెట్టుకోలేదు. సెల్ఫ్లెస్ సర్వెంట్, నిస్వార్థపూతుడైన దైవసేవకుడు. ఆ రాసినవన్నీ మనం చూస్తే మన జీవితంలో ఒక అధ్యాయం కూడా గుర్తుపెట్టుకోలేము. ముఖ్యంగా ప్రత్యక్ష గుడారాన్ని గురించి రాస్తూ కొలతలు రాశాడు. బలిపీఠం ఎట్లుండాలా, ధూమవేదిక ఎట్లుండాలా. ఆ కొలతలు చదివినా కూడా మనకు గుర్తుండవు. ఇంకా రాస్తే ఎలా గుర్తుంటుంది? మనమైతే వెనక ముందు వెనక్కి రాసి మొత్తాన్ని కన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేసింటాం. దేవుడు తన బలమైన సాధనంగా వాడుకోవటానికి ఆయనలో ఉన్న 5 ప్రాముఖ్యమైన లక్షణాలు మీ గమనానికి నేను తీసుకుని రావాలని కోరుతున్నాను. యెహోవా సన్నిధిలో కనిపించిన మోషే. మొదటి చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనం. Exodus chapter 32 verse 26.
అందుకు మోషే, ఎవరో ఒకరు గట్టిగా బిగ్గరగా చదవండి, మధ్యాహ్నం అన్నం తిన్నోళ్ళు చదవండి. అందుకు మోషే, చాలు, ఇది మనకు తెలుసు కదా. 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీల జీవితంలో ఒక చీకటి అధ్యాయం. మోషే అహరోను కొంతమంది కొండ మీదకి వెళ్ళారు, కానీ అహరోను మళ్ళా కొండ కిందకి వచ్చినాడు. ఎవరు రమ్మని చెప్పారు ఆయన కిందకి? ఆయనే వచ్చినాడు. అందరితో ఉండలేరు. మోషే ఫ్రీక్వెన్సీ వేరే, అహరోను స్థాయి వేరే. మోషే 40 రోజులు ఉపవాసమైనా ఉంటాడు. అహరోను బహుశా లేట్ అయితే భోజనం కూడా కష్టమేమో, వణికిపోతాయేమో చేతులు కాళ్ళు. అందుకే మోషేతో ఉంటే మనకు అయ్యే పనులు కాదు, ప్రార్థన అని పైకి వెళ్ళిపోతున్నాడు, కిందకి దిగట్లేదు అని విఆర్ఎస్ తీసుకొని కిందికి వచ్చాడు. విఆర్ఎస్ అంటే తెలుసా? వాలంటరీ రిటైర్మెంట్ సర్వే. దాన్ని తీసుకొని అంటే ఇంక కొండ మీద ఉండలేనని తీసుకొని కిందికి వచ్చేసాడు. ఎప్పుడైతే మనం దేవుని పరిచయంలో నుండి విడిపోతామో అప్పుడు సైతానికి మనం బలమైన టార్గెట్లు అవుతాం. మనం దేవుని యొక్క పరిచయంలో నుండి మనంతట మనమే స్వతహాగా ఇక నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది కుదరదు, రకరకాల మనుషుల మధ్యలో ఇంకేం చేస్తానులే, చేసింది చాలులే, ఇంక ఇంతటితో మానేస్తానులే అని మనమే అనుకొని మనమే విఆర్ఎస్ తీసుకొని ప్రభుసేవలో లేకుండా మౌనంగా మాట్లాడుతూ ఇంట్లో ఉంటే సాతానికి మనం బలమైన టార్గెట్స్ అవుతాం. మొదట మనల్ని ట్రై చేస్తాం. ఇప్పుడు అహరోను అలాగే కిందకి వచ్చినాడు. అందుకే ఇశ్రాయేలీయులు ఏం చేసినారంటే అహరోను దగ్గరికి వచ్చినారు. వచ్చి ఏమన్నారు? మోషే అనేవాడు ఏమైనాడో. చూడండి ఎట్ట మాట్లాడుతున్నారు. మోషేలో వీళ్ళకి ఒక అణవంతా కూడా పోల్చుకునేది లేదు. మోషే అంత చదువు ఉందా? లేదు. పిలుపు ఉందా? లేదు. విద్య ఉందా? చదవే లేదు. కానీ ఎట్లా మాట్లాడేవాళ్ళకి మాట్లాడించుకునేవాళ్ళు లోకు అంట. తెలుసు కదా మీకు. నాలుక ఉంటుంది, నాలుక ఎట్లయినా మాట్లాడుతుంది. కనుక ఈ మోషే అనేవాడు ఏమైనాడో అని అహరోను దగ్గరికి వస్తే అహరోను మరి ఏం చేయమంటారు అంటే వాళ్ళు అని తీసుకొని వస్తే దూడని చేసినారు. మమ్మల్ని విడిపించింది ఈ దూడే. దేవుడు పోయి దేవత పోయి దూడైంది. ఇంకోసారి చెప్పాలా? దేవుడు పోయి దేవత పోయి దూడైంది. ఇది నేను చెప్పేది కదా, ఇక్కడే రాశాడు చూడు. 30 నిర్గమకాండం 32వ అధ్యాయం. మోషే కొండ దిగకుండా తడవు చేయట మొదటి వచనం. ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకొక దేవత మా కొరకు. ఈ మాటలు నోట్లో రావచ్చా అసలు? వారికి ఎవరు ఉండాలా నోట్లో? దేవుడు ఉండాలి. కానీ ఏం మారింది? భాష మారింది. దేవత మా కొరకు చేయమని అహరోను దగ్గరికి వచ్చినారు. అహరోను ఎందుకు దొరికినాడు? అంతకుముందు అధ్యాయాల్లో పైన ఉన్నోడు కిందికి దిగేసి వచ్చిన. ఆయన రాకపోయింటే బహుశా వీళ్ళు ఈయన దగ్గరికి రాలేరు కదా. మోషేకు సమానమైన నాయకుడు ఈయన వాళ్ళు తలంచినారు కనుక అహరోను దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా దొరుకుతుంది అనుకున్నారు. ఆయన మరి దైవికంగా ఆలోచించాలి కదా. మోషే వస్తాడులే అని చెప్పాలి కదా, వచ్చేదాకా ప్రార్థన చేయండి అని చెప్పాలి కదా, ఏదో దైవికంగా చెప్పాలి కదా. మాకు ఒక దేవత చేయము అని అన్నారు. దేవత అనే కాన్సెప్ట్ వీళ్ళకి ఎలాగొచ్చింది? మనదంతా కట్ అండ్ పేస్ట్ వ్యవహారం కదా. అంతకుముందు ఎక్కడో ఉంటేనే మనం కాపీ కొడతాం, లేకపోతే మనకేం తెలియదు. ఐగుప్తు కాదు, 3వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండము 3వ అధ్యాయం చదవండి. అయినగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వల్లే. ఎవరిది కాన్సెప్ట్? సాతానుది. సాతాను కాన్సెప్ట్ ఏంటి? ఈ షెల్ బి గాడ్స్, దేవతలు. దేవుడి కాన్సెప్ట్ ఏంటి? దేవుడు. కనుక వీళ్ళకి ఆదాములో నుండి వచ్చింది కాన్సెప్టు, అవ దగ్గర నుండి వచ్చింది కాన్సెప్టు. అందుకనే వీళ్ళు ఏమన్నారు? మా ముందు నడవటానికి ఒక దేవతను తయారు చేయాలన్నారు. చూడండి, మూలాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? డీప్ రూట్స్.
బయటికేమో మామూలుగా కనిపిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన ఐగుప్తు కంటే ఇంకా దూరంగా వెళ్ళిన వారి వేరు వ్యవస్థ తొలగించుకోలేకపోయారు. ఇప్పుడు అహరోన్ చేసిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. వాళ్ళంతా బంగారం తీసుకొని వస్తే దాన్ని మూసలో వేస్తే అదేమైంది? దూడైంది. దేవత బికెన్ దూడ. దేవతకి దూడకు తేడా తెలియకుండా తినటానికి తాగటానికి కూర్చుని ఆడుటకు లేచిరని బైబిల్లో రాశారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ పబ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో మొదటి పబ్ ఇదే. డీజేలు పెట్టి డ్యాన్సులు వేసి తెలియకుండా ఒకళ్ళే ఉండిపోయారు. అబ్బాయి ఏముంది ఈ లైఫ్, ఐగుప్తులు ఎప్పుడు లేదని అనుకున్నారు. అప్పుడు దేవుడు పైనున్న మోషే కొండ మీద చెప్పాడు, నీవు ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చిన ప్రజలు ఏమైనారు? చెడిపోయిరి. ఎంత పెద్ద పదం కదా ఇది. కరప్టెడ్, దే ఆర్ చెడిపోయారు. ఇప్పుడు దేవుని ప్రజలే, రక్తం ద్వారా కడగబడిన వాళ్ళే, బయటకు వచ్చిన వాళ్ళే, దేవుని కొరకు జీవించాలనుకున్న వాళ్ళే, కనాను వైపు ప్రయాణం చేస్తున్న వాళ్ళే, వాగ్దానం పొందిన వారే, దేవుని యొక్క ఆజ్ఞలు కలిగిన వాళ్ళే, వాళ్ళే బండలో నుండి నీళ్లు తాగిన వాళ్ళే ఏమయ్యారు? చెడిపోయారు. అంటే పాసిబిలిటీ ఉంది. కనుక నువ్వు కిందికి దిగిపో. మోషే కిందికి దిగి వచ్చినాడు. ఏం చూసినాడంటే ప్రజలు విచ్చలవిడిగా డ్యాన్సులు వేస్తూ విచ్చలవిడిగా జీవిస్తున్నారు. రేవ్ పార్టీ మాదిరి ఉంది వాళ్ళకి, పబ్ పార్టీ మాదిరి ఉంది వాళ్ళకి. అప్పుడు మోషే అన్నాడు, హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్? యెహోవా పక్షం నన్నవాడెవడు రండి. దిస్ టాక్స్ అబౌట్ హిస్ డివోషన్, ద మ్యాన్ ఆఫ్ డివోషన్. మనుషులందరూ చెడిపోయినప్పుడు చెడిపోకుండా నిలబడగలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన పేరే మోషే. నీళ్లలో నుండి తీయబడినవాడు, పాపంలో నుండి బయటకు వచ్చినవాడు. మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. చెడిపోయిన మనుషుల మధ్యలో ఆయన ఇప్పుడు సవాలు విసురుతున్నాడు. హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్? ప్రభు పక్షాన ఉన్న వారెవరు అంటే కొంతమంది మోషే దగ్గరికి వచ్చిన, ఇది నాన్న దేవుని పక్షాన ఉన్నవారు దేవునితో కలిసి, పరిశుద్ధాత్మతో కలిసి, దేవుని ఆత్మ కలిగిన వారితో కలిసి మనం దేవ సన్నిధిని అనుభవించాలి. మీ దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధపడండి. మీకు తెలుసు కదా, ఆ దినాన్ని వీళ్ళు పాపం చేసిన దాన్ని బట్టి కొన్ని వేల మంది చనిపోయారు. అన్నిటికి కారణం ఎవరంటే అహరోన్ విఆర్ఎస్. మనమేమంటామంటే నేను చేయకపోతే ఏమవుతుంది కదా, నాకు నష్టం కలుగుతుంది, వాళ్ళకి నష్టం కలుగుతుందని. మరి వాళ్ళకి కూడా కలిగింది. ఇక్కడ మన ఇంపాక్ట్ పక్కన కూడా కలుగుతుంది. మనమేమనుకుంటామంటే నేను ఒక్కడే చెడిపోతే అందరు బాగుండొచ్చు కదా అని అనుకుంటాం. మీకు తెలుసు కదా, మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు. ఒకదానికి పురుగు వస్తే మిగతా కాయలకు పురుగు రాదా? మీలో వ్యవసాయం తెలిసిన వాళ్ళు ఉన్నారా? మీరు వేరుశెనగ కానీ తర్వాత ఇదేంటి వరి కానీ ఏదైనా నాట్లు వేసినాడు, పురుగు ఒకదానికే పడుతుంది, మిగతా దానికి ఏం పట్టదా? పొలం అంతా పడుతుంది. ఎక్కడి నుండి వచ్చినాయి మరి? దానికి ఆ కెపాసిటీ ఉంది. మిడతలు వచ్చినాయి అనుకో, ఒకే చెట్టునే కొడుతుందా? అన్నీ కొట్టేస్తాయి. అడుగు పందులు మీరు చూసినారా? నాకు మా క్యాంపస్లో కనిపిస్తూ ఉంటాయి. రాత్రిపూట గుంపులు పరిగెత్తాయి. నేను కొంతమంది అటెండర్లను అడిగిన, పొలాలు తోటలకి వాళ్ళ చుట్టూ బట్టలు చీరలు లాంటివి పాత కట్టింటారు. నేను అడిగి ఎందుకు కట్టారు ఇట్లా అయ్యా అని అడిగితే, సార్ అడుగు పందులు ఒక్కటే రాదు సార్, గుంపులు వస్తాయి. ఒకసారి గుంపు వచ్చింది అనుకోండి, వేరుశెనగ తోటలో పడింది అనుకోండి, వేరుశెనగ తోట అంతా పాడు చేసిపోతాయి. అలాగే అరటి తోటలో పడుతుంది, దాంట్లో పాడు చేస్తుంది. దేన్ని పడినా అది పాడు చేస్తుంది. ఒకటే ఇంత చేస్తుందంటే ఒకటే రాస్తారు అని గుంపులు వస్తాయంట. అరే గుంపులు ఉన్నాయంటే నేను కూడా చూసిన గుంపులు లైవ్, రాత్రిపూట పగలు కాదు. ఓ ఇంత హారిబుల్గా ఉన్నాయేంటివి, భయం లేకుండా తిరుగుతున్నాయేంటి అని అనిపిస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే కొన్ని అయినా అంత పాడు చేసే శక్తి ఉంది. గుంటనక్కన గురించి అదే చెప్తారు కదా పరమగీతంలో, ఆ తోటను పాడు చేస్తుంది. పులిసిన పిండి కొంచెమైనా
ముద్దంతా పాడు చేస్తుంది. అదే పాపం కొంచెమైనా సంఘం అంతా పాడు కావటానికి అవకాశం. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభు మీకు ఏదైనా పరిచయం అప్పగించుంటే విఆర్ఎస్ తీసుకోవద్దండి. ఇంకా నేను చేయను అనొద్దండి. అలాంటి పరిస్థితులు వస్తాయి బ్రదర్. మరి ఏం చేయాలంటే, నిజం వచ్చినాయంటే అర్థం ఏంటంటే మనం నిజంగా దేవుని పిలుపులో ఉన్నామని అర్థం. మీకు అలాంటివి రాలేదనుకో, మీరు పిలుపులో ఉన్నారో లేదో నిశ్చయం చేసుకోవాలి. నాకు కూడా చాలాసార్లు అనిపిస్తాయి, ఐ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్ అంటే తెలుసు కదా మీకు, ఇంత మట్టుకు చాలు. ఏలియా లాంటోడే ఈ మాట అంటే మనదంతా ఏముంది, ఐ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్, ఇంత మట్టుకు చాలు. మనం కూడా ఇంత మట్టుకు చాలు పరిచయం, ఇంత మట్టుకు చాలు వాక్యం, ఇంత మట్టుకు చాలు, ఇవన్నీ ఇంక చాలు అనుకుంటా. కానీ దేవుడు ఇంకా 40 రోజులు ప్రయాణం చేయాలి నువ్వు, అప్పుడే చాలంటే అలాగైద్ది. కనుక మనం చాలు అనుకుంటే దేవుని ఉద్దేశంలో ఉంటే ఇంకా ముందుకు నడిపిస్తాడు. రెండవది చూస్తామా, నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 33 verse 18. మీరెవరు మధ్యాహ్నం అన్నం తిన్నట్లు లేరు, రాత్రి కూడా మీకు తినబుద్ధి అయ్యేటట్లు లేదు. నేను చూస్తా. ఎక్సడస్ చాప్టర్ 33 verse 18. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపు, దయచేసి దేవుడితో ఎలాగ మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైనా ఇట్లాంటి పదాలు వాడినామా? ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనం అంతా ఆజ్ఞాపించినట్లుగా ప్రార్థన చేస్తుంటాం. కొంతమంది అట్లే చెప్తారు, మా కొరకు ప్రార్థన చేసుకో. మామూలు కూడా పరిచర్యకు పిలిచేటప్పుడు వాళ్ళు ఏం బ్రదర్ మా వరకు కూడా ఎప్పుడన్నా వస్తుర్లేండి అంటే మనం వాళ్ళని ఏదో అడిగినట్లు, రావాలని కోరుకుంటున్నట్లు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు. కానీ అట్లే దేవుడి దగ్గరికి వచ్చిన మాకు కూడా చెప్తున్నా, మా కొరకు కూడా ప్రార్థన చేసుకో బ్రదర్. ప్రార్థన చేయండి అనేది వేరే, చేసుకో అనేది వేరే. మోషే దేవుని దగ్గరికి వచ్చి ఎంత వినయంగా చేస్తుంది, దయచేసి ప్లీజ్ అంటే సాధారణంగా కరిగిపోయే మాట ఇది. చూడండి, మీరు మీ పిల్లలకి చిన్న పిల్లలు ఉండవు, చాక్లెట్లు అది ఇది ఇస్తుంటారు అనుకోండి. వాడు ఒకటి తినేసి వచ్చి మళ్ళీ వచ్చి మమ్మీ ప్లీజ్ మా అన్నాడు. రే ఇందాకే తిన్నావు కదా, ఎక్కువ తినొద్దు, ఇంక జలుబు చేస్తుంది, లేకపోతే పళ్ళన్నీ పుచ్చిపోతాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అన్నీ మీరు క్లాస్ పీకినా కూడా ఇంకా విడుకోకుండా అట్లే మేము లాగుతా ఇప్పుడు దాకా రాతి గుండె ఇప్పుడు కరిగి మెల్ట్ అయిపోయి చీజ్ వల్ల అయిపోయి ఒక చాక్లెట్ కాదు అన్నీ ఇస్తే ఏమన్నా చేసుకోకపోతే జరిగి. కనుక ప్లీజ్ అంటేనే తెలియకుండా మెల్ట్ అయిపోతున్నారు, కరిగిపోతున్నారు. దేవుడి దగ్గరికి మోషే వచ్చి ప్లీజ్ దయచేసి నీ మహిమ నాకు చూపించు. మోషేలో ఎంత మంచి లక్షణం ఉంచు. మోషే కోరుకోవటానికి చాలా విషయాలు ఉన్నాయి. నన్ను వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టి ప్రభువా నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు, నేనే ఉండాలా అని కూడా అనుకోవచ్చు. మా వాళ్ళు రాకపోతే మా గోత్రం వాళ్ళు అయినా రావాలా అని అనుకోవచ్చు. ఇట్లా ఎలాగైనా కోరవచ్చు. కానీ మోషే ఏది కోరలేదు. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. దిస్ ఈజ్ ద ట్రూ వర్చ్యూ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఎ సెయింట్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధుడు, దేవుని పరిచారకుల యొక్క మంచి లక్షణం ఏంటంటే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏమైనా పర్లేదు దేవుని మహిమ నేను చూడాలి. ఇఫ్ దట్ ఈస్ నాట్ అవర్ డిజైర్ దెన్ వీఆర్ నో గుడ్ మినిస్టర్స్ అంటు ద లార్డ్. ఎవడైనా వచ్చి మన వాళ్ళు అడిగారు అనుకో మీ చివరి కోరిక ఏంటి అని మైక్ ఇచ్చి ఏం చెప్తారు మీరు? బిర్యానీ తిని చనిపోవాలనుకున్నాను అంటారా? బంగారం కొని చనిపోవాలని, కారు కొని చనిపోవాలి, ఏమని చెప్తారు? చివరి కోరిక ఏంటి? మోషేని వచ్చి అడిగితే మోషే ఇదే చెప్పొచ్చు, నేను దేవుని మహిమ చూడాలనుకుంటున్నాను. దేవుని మహిమ అంటే ఎట్లా? అందుకే 1 కొరింథీ 10:30
ఆ ప్రాంతంలో పౌలు రాస్తూ వచ్చినాడు, మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు. నేను దేవుని మహిమ చూడాలంటే అర్థం ఏంటంటే, నేను దేవునికి మహిమకరమైనవి చేయాలి. వాట్ ఎవర్ ఐ డూ షల్ బ్రింగ్ ఫోర్త్ గ్లోరీ టు ద లార్డ్. మాట్లాడినా, బోధ చేసినా, కార్యాలు చేసినా, ఏం చేసినా దేవునికి మహిమ ఉండాలి. మనమేమనుకుంటాం, దేవునికి మహిమ వస్తారని లేకపోతే లేదు, కానీ నేను అనుకుంది మాత్రం నెరవేరితే చాలని మనం అనుకుంటాం. ఏమని? ప్రభువా, ఏమైనా నేను చేస్తే నీ మహిమ కొరకే చేస్తా. నీ మహిమ కొరకు నేను చేయకపోతే నన్ను చేయకుండా ఆపు. ఇంకోసారి చెప్పనా? ఇఫ్ ఎనీథింగ్ యూ వాంట్ మీ డూ, లెట్ ఐ మే డూ ఇట్ ఫర్ దై గ్లోరీ. ఇఫ్ ఐ డు నాట్ డూ ఇట్ ఫర్ దై గ్లోరీ, ప్లీజ్ స్టాప్ మీ. ఏమైనా నేను చేస్తే నీ మహిమ కొరకు చేసేటట్టు చెయ్యి. నీ మహిమ కొరకు కాకపోతే దయచేసి ఆ పని చేయకుండా నన్ను ఆపు. ఇలాంటి తలంపులు కలిగి ప్రభు కొరకు జీవించితే ఎంత బాగుందో. ఇప్పుడు మోషే దేవుని మహిమ చూసాడా లేదా? మోషే దేవుని మహిమ చూసాడా లేదా? చెప్పండి తొందరగా. ఎక్కడ? వెరీ గుడ్. మీరందరూ చాలా కరెక్ట్గా చెప్తారు. చెప్పరు కానీ చెప్తే మాత్రం కరెక్టే. సరే, నేను చెప్పొచ్చా? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు వారు రూపాంతర కొండ మీద 3 శిష్యులు తోడుకొని వెళ్ళారు. అక్కడ యేసుప్రభుతో పాటు ఇంకా 2 చూశారు ఈ శిష్యులు. వాళ్ళు ఎవరు? మోషే, ఏలియాలు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మహిమలో ఉన్నారు. వాళ్ళు ప్రభువు మహిమను చూచినారు. ప్రభు యొక్క మహిమ, దే ఆర్ హ్యావింగ్ షేర్ ఇన్ హిజ్ గ్లోరీ. ఆయన మహిమలో పాలు పొందినారు. అందుకే పేతురులు అంటాడు, ఉండబట్టలేక అన్నాడు, ప్రభువా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కట్టేస్తా. కనుక ఆ దేవుని యొక్క మహిమలో వాళ్ళు చూస్తూ వచ్చినారు. ఇది నాన్న ప్రభు మనల్ని కూడా అలాంటి మహిమలోనికి తీసుకురావాలని కోరుతున్నాను. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? కొంతమంది కన్నా పని చేస్తాయా? అదేమో దేవుడికే తెలియాలి. మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మోషే 2 లక్షణాలు చూసిన. మొదటిది ఏంటి? డివోషన్, భక్తి కలిగిన వాడు. హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్, యెహోవా పక్షాన ఉన్నవాడు ఎవడు అని కేకలేసి. రెండవది ఏంటి? డిజైర్, ఆశ, కోరిక. ఐ వాంట్ టు సీ దై గ్లోరీ ప్లీజ్. దేవా నీ మహిమ నాకు కనపరచు. మహిమను చూచినాడు, మహిమ కొరకు జీవించినాడు, మహిమ కలిగిన పనులే చేసినాడు. మూడవది చూస్తామా? నిర్గమాకాండం 34. వచనం. అహరోను ఇశ్రాయేల్ అందరినూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన కనుక వారు అతన్ని. ఆ తర్వాత సంగతి మనకు తెలుసు కదా. మోషే ముఖము అంత వైబ్రెంట్గా ప్రకాశించింది. దేవుడు ఆ ముఖంలోనే ప్రకాశం, మహిమ ఉంచినాడు. అందుకే మోషే దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఫెయిత్ఫుల్ అండ్ హంబుల్. ఇంత చదువు ఉన్నోళ్ళు ఇంత హంబుల్గా ఉంటారా? ఇంత అందంగా ఉన్నవాళ్ళు ఇంత హంబుల్గా ఉంటారా? మనం అందంగా ఉంటే ఇక్కడికి వచ్చింటామా లేదా? చెప్పరేంటి? హాలీవుడ్, బాలీవుడ్, రామోజీ ఫిలిం సిటీ ఎక్కడో ఒకతను తిరుగుతా. ఇక్కడికి వచ్చినామంటే ఏం లేదు కనుకనే, అక్రమాకారంగా అమీబావాలే ఉన్నాం కనుకనే భాష ఇక్కడికి వచ్చినాం అనుకుంటా. ఈ మోషే ఈ వాజ్ హంబుల్, దివ్య సుందరుడు, ప్రయాణం చేసినవాడు, అంతఃపురంలో పెరిగినవాడు, దేవుని యొక్క స్వరం విన్నవాడు, దేవుని సన్నిధిలో కనిపించేవాడు. ఎన్ని లక్షణాలు ఉండి ఐగుప్తు విద్యలన్నింటిలో ప్రావీణ్యత కలిగిన వాడు.
హంబల్గా ఉంటాడా? నాకు స్టూడెంట్స్, మాస్టర్స్ స్టూడెంట్స్ మధ్యలో దాదాపు 2 దశాబ్దాలుగా పరిచయం ఉంది. నా పరిచయం స్టూడెంట్స్తో ఏం తెలియజేస్తుందంటే, ఇంటెలిజెంట్ పర్సన్ విల్ నాట్ బి సబ్మిసివ్, సబ్మిసివ్ పర్సన్ విల్ నాట్ బి ఇంటెలిజెంట్. విధేయత ఉండదు, వినయం పొరపాటును కూడా ఉండదు. వినయం ఉన్నోడికి తెలివి ఉండదు. ఈ రెండు ఉన్న విద్యార్థులు చాలా అరదు, డెడ్లీ కాంబినేషన్. మోషేకి ఈ రెండు ఉన్నాయి. చాలా తెలివైన విద్యార్థి క్లాసులో ఏం చేస్తుంటాడంటే, వాడు అన్నీ ముందే తెలుసని, మేము తిరిగి ఇట్లా పవర్ పాయింట్ ఏదని చెప్తుంటాం అనుకో, A+B² అని, వాడు ముందే చెప్తుంటాడు. కానీ ఎట్లా కత్తిరించాలో తెలుసు అనుకో, అది వేరే విషయం. రానుడేమో ముందు ఇట్లే కూర్చొని మా వైపు చూసి చేతులు కట్టుకొని, అర్థమైపోతుంది విడిచి ఎంత దీనంగా ఉన్నారా బాబు, ఇంకేం వస్తున్నట్లేదు, ఏంటి తెలుస్తున్నట్లేదు, మీ ఏంటి తెలుస్తున్నట్లేదు అని. విచిత్రం ఏమో తెలుసా, ఇప్పుడు కరెక్ట్ ప్రశ్న అడుగుతా. ఇక్కడ టీచర్లు కొంతమంది ఉంటారు కదా, ఈ ఇద్దరు స్టూడెంట్లో ఏ స్టూడెంట్ని ఇష్టపడతారు మీరు? ఇంటెలిజెంట్ ఆర్ ఒబీడియంట్? నాట్ ఇంటెలిజెంట్. వై? తెలివైన విద్యార్థిని ఇష్టపడరా టీచర్లు? విధేయత కలిగిన స్టూడెంట్నే ఇష్టపడతారు. ఎందుకో మరి, అది డిఫాల్ట్. నేను ఒకటే కాదు, ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలోనే కాదు, ప్రపంచం అంతా ఇదే. ఇది సైకలాజికల్లీ ట్రూ. ఎవడు తెలివి ఉన్నట్టు ప్రవర్తిస్తాడో వాడిని దూరంగా పెట్టడానికే ట్రై చేస్తుంటాడు టీచర్. అంటే మీరు వేరుగా అనుకోవద్దండి, టీచర్ని వీడు ఇబ్బంది పెడతాడేమో అని, దూరం పెడతాడేమో అని. అట్లని కాదు, వాళ్ళకి అగ్రెసివ్నెస్ ఉంటుంది, హార్డ్నెస్ ఉంటుంది, కఠినంగా మాట్లాడేదంట. నాకే అంత తెలుసు, నేనే ప్రపంచాన్ని జయించినానులే అని అనుకుంటా. మా అనుభవం అంతా వాడు వయసు కూడా ఉండదు, కాకపోతే మాట్లాడడం బాగుండదు కదా. మాకు ఉద్యోగం వచ్చిన వాడు పుట్టిండాడు, కానీ మాట్లాడడం బాగుండదు కదా. కానీ వాళ్ళు అంత తెలిసినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అదే విధేయత కలిగిన విద్యార్థి అయితే వానికి కొంత తెలిసింటుంది, 35 మార్కులు వస్తాయి ఎట్లయినా. కానీ విధేయటికి ఉంటాడు. ఏంట్రా అంటే, సార్ చెప్పండి సార్. ఏం రాయలేదు సార్. అదే రాయలేదని, ఎందుకు రాయలేదు అని అడుగుతున్నామంటే మళ్ళీ రాయలేదని అంటుంటా. రాయలేదు అని అంటే రాయలేదు సార్. దేవుని దగ్గర కూడా ఈ 2 రకాలైన మనుషులు ఉంటారు, సంఘములో కూడా. నాకే అంత తెలుసు, బైబిల్ అంతా తెలుసు, నా తర్వాత యేసు ప్రభుకే ఇంకా అంతకంటే ఎవరు లేరు, పౌలు కూడా నా తర్వాతే అనుకునే వాళ్ళు ఉంటారు, మోషే కూడా నా తర్వాతే అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు గర్విష్ఠులు అని బైబిల్లో రాయబడింది. నాశనమునకు ముందు గర్వం నాడ్చు. రెండో వ్యక్తులు విధేయత కలిగిన విద్యార్థి వలె ఎంత తెలిసినా ఒదిగి బొదిగుంటారు. యేసుప్రభు అన్నాడు కదా, నేను సాత్వికుడను, ఐ యామ్ హంబుల్, మీక్, లోలీ. యేసుప్రభు కంటే సాత్వికులు ఎవరున్నారు? ఆయన దేవుడయ్యుండి కూడా హంబుల్గా ఉండాల్సిన అవసరం ఏముంది? మనం మనుషులమయ్యుండి కూడా హంబుల్గా ఉండమేంటి? మనం చూస్తేనే అనిపిస్తుంటుంది ఏమని, అబ్బా ఇంత రాట తేలిపోయారా, ఇంత కరడగట్టిపోయారా. దేంట్లో? పాపంలో, దేంట్లో? అవిధేయతలో, దేంట్లో? సాతాను ద్వారా వాడబడట్లో, దేంట్లో? దేవునికి అవిధేయత జీవించట్లో. మోషేకు దేవుడు పని అప్పగించినాడు. అదే 25:8 నిర్గమాకాండంలో మనం చూస్తే, లెట్ దెమ్ మేక్ మీ ఏ శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవాలన్నాం. మోషే సౌజన్యంలో నాయకత్వంలో దేవుని మందిరం ప్రత్యక్ష గుడారం నిర్మించబడాలని దేవుడు కోరుతూ వచ్చిన మోషే అలాగ చేయటానికి పూనుకున్నట్లు వాక్యలో మనం చూస్తాం. మామూలుగా మందిరం కట్టడం అంటే చాలా కష్టమైన పని కదా. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. అంటే ఇవి రెండు అంత తేలికైనవి ఏం కాదు. మొదట మనం ఏం ఆరంభిస్తాం, ఎస్టిమేషన్ ప్రకారం ఇంత పొడవు, ఇంత వెడల్పు, స్లాబ్, కిటికీలు ఇవన్నీ అయితే అన్నీ 30 లక్షలు అవుతుంది బ్రదర్ అని చెప్తారు ఇంజనీర్లు, మన బిలీవర్సే. స్టార్ట్ అయిన తర్వాత ఇది డబల్ అవుతుంది, 60 అవుతుంది. అరే మనోళ్ళే కదా, మనకు తెలిసే ఇంజనీర్లే కదా ఎస్టిమేషన్ ఇచ్చింది, ఏం డబుల్ అయిందంటే అంతే. మరి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసుడు. పెళ్ళికి కూడా అంతే. స్టార్ట్ అయితే ఎంత పెళ్ళి ఎంత అయిపోతుంది అంటే 10 లక్షలు అయిపోతుందిలేండి అని.
మనం ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికి పోతే అక్కడ తెలుస్తుంది, అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకా మీరు హైదరాబాద్కి పోతారు కదా, బిడ్స్కి అక్కడ ఇక్కడ అమీర్పేట్కి. అర్థమైందా నేను చెప్పిన మాల్? ఆర్బిట్ మాల్, సిటీ సెంటర్ మాల్, అన్ని మాల్కి వెళ్ళిన తర్వాత మన పక్కన వాళ్ళు చెప్తారు, జీవితంలో పెళ్ళి ఒకేసారి కదమ్మా జరిగేది, ఇప్పుడు ఖర్చు పెట్టుకి ఇంకెప్పుడు ఖర్చు పెడతామండి. వాళ్ళకి బట్టలు తీసుకో, వీళ్ళకి బట్టలు తీసుకో, ఇది తీసుకో, వాళ్ళకి బంధువులకు తీసుకో, ఇంత తక్కువది ఎందుకు, అంత తక్కువ ఎందుకు, మీరు వెళ్ళి ₹1,00,000 చాలే అని పోయింటారు. అక్కడ 4-5 లక్షలు బిల్ అయిపోతుంది. వాళ్ళు బిల్ చేసేవాళ్ళు కూడా, మేము ఏం పర్లేదు, మీరు తర్వాత ఫోన్పే కూడా చేయొచ్చు, ఏదో ఇచ్చిపోవచ్చు. మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా అలాగే చెప్పేస్తుంటారు. కానీ ఏదో ఒక చిన్న పని ఆరంభిస్తే అంత తేలిక ముగియదు. కట్టేది కూడా ఏదో రిపేర్ చేసుకుందామని ఇక్కడ వీక్తే వాళ్ళు ఏం చెప్తారంటే వచ్చిన తర్వాత, సార్ ఒక చిన్న మన బండి అనుకోండి, 2 వీలరే, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం, గ్రీజ్ ఎయిరా బాబు, వాటర్ సర్వీసింగ్ అని తీసుకెళ్ళిన వెంటనే ఇట్లా క్లచ్ పట్టుకుని ఏం చెప్తాడంటే, క్లచ్ ఇరిగిపోయాక వచ్చింది సార్, మధ్యలో ఎక్కడైనా ఇరిగిపోతే అడవిలోనే ఉంటారు మీరు, క్లచ్ చేయాల. సరే క్లచ్ వేయటానికి ట్రై చేస్తే బ్రేక్ ప్లేట్లు కూడా పోయినాయి సార్, అవి కూడా వేయాలా. అది చేసి ఇది చేసి మొత్తానికి మన మీద వాటర్ సర్వీసింగ్ చేయించుకుందాం, ఆయిల్ సర్వీసింగ్ చేయించుకుందాం అని పోతే దానికి సుమారు ఇంత తడిసి మోపడంతా చేస్తాడు. ఇంకోసారి అనిపిస్తుంది వీళ్ళ దగ్గరికే పోకూడదని. అలాగే ఇంకోటి చెప్పినా మీరు ఏమనుకోద్దండి, నాకు కూడా డాక్టర్లు తెలుసు, లైవ్లో కూడా కొంతమంది చూస్తుంటారు, ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే ఏమనుకోద్దు, మీరు చాలా మంచివాళ్ళు, మీకు కోపం తెప్పించకూడదు, ఎందుకంటే దేవుని దగ్గరికి పంపిస్తారు. ఏమో జలుబు చేసిందే అని మనం పోయినామనుకో, మనం తెలిసిన వాళ్ళే ఉంటారు, బ్రదర్ జలుబు చేసింది, సిస్టర్ జలుబు చేసింది అని అంటే ఏం చేయమంటారు అన్న అంటే, ఏదో కొన్ని ట్యాబ్లెట్లు రాసేయంటే, కాదన్నా అసలు ఈ వయసులో జలుబు ఎందుకు చేసింది, మనం టెస్ట్ చేయిస్తాం, అన్నీ టెస్ట్ చేయిస్తాం, అన్నీ రాసేటప్పటికి ఇంత తడిసి మోపడైపోతుంది. తర్వాత ఏం చెప్తారంటే అన్నీ నార్మల్గా ఉన్నాయని, అన్నీ నార్మల్గా ఉన్నాయి, బిల్లు తప్ప. అందుకే అప్పుడేమనిపిస్తుంది, ఇంకా డాక్టర్ల జోలికి పోకూడదు అనిపిస్తుంది. మెకానిక్ దగ్గరికి వద్దు, డాక్టర్ దగ్గరికి వద్దు, కట్టేవాళ్ళ దగ్గరికి వద్దు, పాస్టర్ దగ్గరికి వద్దు, మందిరం వద్దు, ఇంకెక్కడికి వెళ్ళాలి. సైతాన్ని చెప్తాడు, ఎక్కడికి వెళ్ళొద్దు, నరకానికి వచ్చి. ఇవన్నీ రోజు మనకు వినబడే శబ్దాలు. ప్రభుకు స్తోత్రాలు. వీటన్నిటిలో అత్యధికముగా విజయం కలిగించు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ యాత్ర మనం కొనసాగిస్తున్నాం. ఈ ప్రత్యక్ష గుడారం కట్టడానికి దేవుడు మోషేను నియమించినాడు. ఇది చాలా కష్టమైన పనులు, చిన్న. నేను ఇప్పటికీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను. నా దగ్గర 3-4 స్టూడెంట్స్ ఉంటారు అనుకోండి, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. నీకు అర్థం కాలేదా అని అంటే, అర్థమైంది సార్ అని. మరి ఎందుకు ఇటు చేసినావు, ఇటు చేస్తే కూడా వస్తుందేమో అనుకొని చేసినాను సార్. ఎంత తలనొప్పి వస్తుంది మనకంటే, ఒక చిన్న పని చేయమని చెప్పిన మందిరాల్లో కూడా అంతే, కాలేజీలో యూనివర్సిటీలో అంతే, బయట అంతే, ఎక్కడ చూసినా అంతే. 5-10 మందితోనే పని చేయించుకోలేమే. మోషే 6 లక్షల మంది కాలబలంతో ఎలాగ పని చేయించినాడు? బైబిల్లో రాయబడింది, కొండ మీద చూపించబడిన మాదిరి చొప్పున సమస్తము మోషే చేసేను. ఎంత కష్టం కదా. ఇప్పుడు మనం ఈ మందిరం కట్టాలని ప్లాన్ వేసుకుంటాం అనుకోండి, మన ప్లాన్లోనే చాలా మారుతాయి. ఫ్లోరింగ్ ఒకటి వేయాలనుకుంటాం, చాలా మారుతుంది. టైల్స్ ఒకటి వేయాలనుకుంటాం, చాలా మారుతుంది. గ్రిల్స్ ఒకటి పెట్టాలని చాలా మారుతుంది. ఒకటి సలహాలు చెప్తారు, ఇంజనీర్లు ఒకటి చెప్తారు. మనం పోయిన తర్వాత రేట్ ఉండదు. ఇది పెయింటే వేయించాలనుకున్నా, ఈ పెయింట్ వేయించాలా, వైట్ వేయించాలా, క్రీమ్ వేయించాలా, ఏదో ఒకటి వేయించాలన్నా, కర్టన్స్ కొనాలన్నా, అదేంటి డోర్ మ్యాట్స్ కొనాలన్నా మనం ఒకటి అనుకుంటాం. పంపించిన వాళ్ళు అక్కడి నుండి ఒకటి చెప్తారు. ఈ మధ్యలో ఏం చేయాలో దిక్కుదోచగా సరే అనాల్సి వస్తుంది. మోషే పనివారు అలాంటి వాళ్ళు కాదు. ఏది కావాలంటే అదే. సముద్ర వచ్చల తోళ్ళు కావాలంటే అదే, ఊదా రంగు కావాలంటే అదే, నీలి రంగు కావాలంటే అదే. అక్కడి నుండి నీలి రంగు లేదన్నా ఏం చేయమంటావు అనటానికి లేదు, వాపసు వచ్చేయి.
ఎట్లా చేశాడు? 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం నిర్గమకాండం దాకా దేవుడు చెప్పిన మాట ప్రకారం ఒక ఇంచు కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ. మామూలు మనం కట్టేటప్పుడు చెప్తుంటాం కదా, అర్ధడుగు గోడ పెట్టి చాలు అంటే మేస్త్రి ఏం చెప్తాడన్నా, అర్ధడుగు నిలబడదు, నేను పైన వేసుకున్నా కూడా బాగుండాలంటే 30 అడుగు పెట్టుకోవాలా. See how changes happen. కానీ మోషే దగ్గరికి వచ్చి ఈ గుడారం రంగులు ఇలాగ ఉండాలా, లోపల ఇలాగ ఉండాలా, బయట ఇలాగ ఉండాలని మార్చడానికి ఎవడైనా చెప్పడానికి కూడా లేదు, అందుబాటులో అని చెప్పడానికి కూడా వీల్లేదు. దేవుడు చూపించిన క్రమం ప్రకారం సత్సౌకం అంటే సత్సౌకమే, ధూపం వేదిక అంటే ధూపం వేదిక ఏ ప్రకారం చేయాలో ఆ ప్రకారమే, గంగాళం ఎలాగ చేయాలో గంగాళం అదే. ఇంత పెద్దది ఇంతకన్నా వేస్ట్ కదా. మనకి ఎక్కువ సౌండ్లు ఇట్లాంటివి వినిపిస్తూ ఉంటుంది, అది ఎందుకు, ఇది ఎందుకు, ఇట్లెందుకు, అట్టెందుకు, ఇట్లెందుకు, ఇవన్నిట్లోనా మోషే ఎట్లా చేశాడు? మోషే చేసిన పని మీద దేవుడు ముద్ర వేసాడు. అందుకే బైబిల్లో రాశారు. 40వ అధ్యాయం నిర్గమకాండం చదివి ముగిస్తామా? ఎక్సడస్ చాప్టర్ 40, నిర్గమకాండం 40వ అధ్యాయం. ఎక్సడస్ చాప్టర్ 40 వర్స్ 16. మోషే ఆ ప్రకారము చేసి యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ అలాగుననే, నాట్ ఈవెన్ అయోట్ ఆఫ్ చేంజెస్ దేర్. కలర్లు కూడా మార్చలేదు, క్వాంటిటీ మార్చలేదు, సైజులు మార్చలేదు. దేవుడు ఏ సైజు చెప్పినాడో, ఏ రంగు చెప్పినాడో, ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత చచ్చౌకము, ఏది ఎలాగుండాలని దేవుడు చెప్పినాడో అలాగుననే చేసి, అలాగుననే చేసినాడని ఇక్కడ రాయడం మాత్రమే కాదు, దేవుడు దానికి ముద్ర వేసినాడు. చూడండి 33. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారం తెరను వేసెను. అలాగన మోషే పని సంపూర్తి చేసి, మోషే పని చేసిన దాన్ని దేవుడు అంగీకరించినాడు లేదా? కింద వచ్చినాం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్ముకొనగా యెహోవా తేజస్సు మందిరమును. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? అలాగ పని చేసినప్పుడు కాదు. ఎప్పుడు? అలాగూ చేసినప్పుడు. పని చాలామంది చేస్తారు, అలాగే చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, దేవుడు చెప్పినట్లు చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. మోషే అలాగూ చేసినాడు కనుక అప్పుడు ఈ ఈ కనెక్షన్ చూడండి. అప్పుడు మేఘము మందిరమును నింపెను. ద గ్లోరీ ఫిల్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. చెబడక ప్రత్యక్ష గుడారాన్ని మహిమతో నింపినాడు. దేవుడి దినాన్ని మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలను మహిమతో నింపాలని కోరుతున్నాడు. మహిమతో నింపాలంటే ఏం చేయాలా? అలాగూ చేయాలి. అలాగ తప్ప అన్నీ చేస్తాం మనం. ఎందుకంటే సాతాను మన దగ్గర ఉండి అలాగ చేయాలంటే ఎట్లయితుందో వాళ్ళు మస్తుగా చెప్తూ ఉంటారు. మోషే అలాగే చేశాడు కదా, మోషే అలాగే చేసినాడు, అప్పట్లో వీలైపోయింది. ఇప్పుడు ఎక్కడైతుంది వీలు? వైఫై లేనప్పుడు వీలైతే వైఫై ఉన్నప్పుడు ఎందుకు వీలు కాదు? 6 లక్షల మంది కాల్బలం ఉన్నప్పుడే చేస్తే 6 మంది 60 మంది ఉన్నప్పుడు ఎందుకు వీలు కాదు? అవుతుందా కాదు? అయితే మనము ఈ విషయాల్లో 100కి 200 పాడు తప్పైనామంటే తప్పు కాదు. మిమ్మల్ని అంటే బాధపడతారేమో, నా గురించి చెప్పుకుంటా. అది చేయడం అస్సలు కుదరదు, వీళ్ళు కాదు, జరగదు ప్రభువా అని అనుకుంటా ఉంటా. ఎవరికో చెప్తాం ఈ సమయానికి వస్తామని, రాలేవు, సమయానికే పోలేము, పంక్చువాలిటీనే కష్టం. ఇంకా మిగతావని ఎన్ని కష్టాలు ఉంటాయి. అయితే వీటన్నిటిని మోషే అధిగమించిన. అందుకనే దేవుడు అన్నాడు, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ మై హౌస్. నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. ఎవరా ఇల్లు? Hebrew 3లో రాశారు. విశ్వాసమును ధైర్యముతో చివరి వరకు చేపట్టినడలా మనమే ఆయన ఇల్లు. వీఆర్ హిస్ హౌస్. ఈ కొత్త నిబంధన కాలములో మనల్ని ఆయన ఇంటి వలె కట్టుతూ ఉన్నాడు. మనల్ని కట్టి మనలో ఆయన మహిమ నింపాలని ఆయనకి ఇష్టం. ఇదిగో మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మోషేని గురించి 3 విషయాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? మ్యాన్ ఆఫ్ డివోషన్, భక్తి కలిగిన వాడు. రెండవది ఏంటి? మ్యాన్ ఆఫ్ డిజైర్, ఆశ కలిగిన వాడు. మూడవది ఏంటి? మ్యాన్ ఆఫ్ డ్యూటీ, పని
అప్పగించిన పని అలాగే చేసి. ఇప్పుడు ఈ 3 విషయాల్లో మన సంగతి ఏంటి? మనకు డివోషన్, భక్తి ఉందా? రెండవది డిజైర్, ఆశ ఉందా? మూడవది డ్యూటీ, ప్రభు చెప్పినట్లుగా మనం చేయగలుగుతున్నాం. అలాగ చేసి దేవుని మహిమను చూచినారు. దేవుని చేత వారు ముద్ర వేయబడ్డారు. మన క్రైస్తవ జీవితాల్లో కూడా దేవుని ద్వారా అంగీకారం పొందట, యేసు మనల్ని అంగీకరించట ప్రాముఖ్యం. మన చుట్టూ ఉన్నవారు నిరాకరించిన, అంగీకరించకపోయినా, త్రోసివేసిన ప్రభు మనల్ని అంగీకరిస్తే ఆయన మహిమ మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో ప్రబలమై వ్యాపిస్తుంది. ఇకబోధ కాదు, దేవుని మహిమ దిగి వచ్చట. మీ దేవుని సన్నిధి కనపట్టకై మీరు సిద్ధపడండి.